హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అశివ్ సాగర్ వ్లాగ్స్. ఇవాళ మీకు ఒక చిన్న రెసిపీ చేసి చూపెట్టబోతున్నాను. మార్నింగ్ ఇడ్లీ తింటాం కదా, కొంతమందికి తినాలనిపిస్తుంది, కొంతమందికి తినాలనిపించదు. అందుకే మా ఇంట్లో కొంచెం రెండే తిన్నాం, రెండే తినాలనిపించలే. అందుకనేసి మిగిలిపోయినవి ఉంటాయి కదా మీ ఇడ్లీలు, వీటితో ఇవాళ చిన్న రెసిపీ చేయబోతున్నాను. చేసి చూపిస్తాం మీకు. మాకైతే 4, 5, 6 ఇడ్లీస్ మిగిలినాయి. అవి మొత్తం క్రష్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇలా చేసుకోవాలి మొత్తం. ఎట్లా అంటే ఇట్లా పౌడర్ రావాలి. క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ఉందా, ఇలా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకోవాలి. పౌడర్ కొంచెం మంచిగా అయింది కదా. వెన్నెలింత వేడిగా, ఎండ ఇంత చల్లగా, గుండెలాగా చేసా ఓ ప్రియా. ఇలా క్రష్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నాను తెలుసా మీకు? ఇడ్లీ ఉప్మా చేస్తున్నాను. ఇడ్లీ ఉప్మా చేయబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మంటని మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకోవాలి. అమ్మో చిటపట అంటున్నాయి. అందులోనే పడిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని కలుపుకోవాలి. వేగేదాకా కలుపుకోవాలి. అల్లం అవైలబుల్గా ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. నేను వేయట్లేదు అల్లం, వేగిపోయాయి. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. వేస్తున్నా. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఇడ్లీ క్రష్ చేసిన ఇడ్లీ వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎందుకు ఏమిటో నాలో తెలియనిగా కలిసావు తీయనైన వేళ ఎనిమితో నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం. ఏ చోట ఉన్నా భలే ఉంటాయి కదా సాంగ్స్. సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి కదా. వావ్, ఎంత సూపర్గా కనిపిస్తుందో. ఘాట్ వస్తుంది. వావ్, సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతే వంట రూమ్లో ఉంటే ఇదే పరిస్థితి అండి నాది. మొత్తం చెమటలు కారిపోతాయి. ఏంటో ఏమో, ఉడకపోతా ఎండాకాలమా వర్షాకాలమా కూడా అర్థం అవ్వట్లే. ఒక్క 1 వీక్ 5-6 డేస్ ఏమో వర్షాలు కొట్టినాయి గట్టిగా. కథ మళ్ళీ ఎండ. వర్షాకాలం ఎక్కడైనా ఎండ కొడుతుందా? ఎండ కొడుతుంది, ఏం చేద్దాం. వావ్, టేస్టీ ఇడ్లీ ఉప్మా రెడీ. సూపర్.
కథం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వావ్, టేస్టీ టేస్టీ ఇడ్లీ ఉప్మా రెడీ. ఎమ్మి ఎమ్మి ఇడ్లీ ఉప్మా రెడీ. లాస్ట్లో ఒక నిమ్మకాయ చెక్క వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, టేస్ట్ అదిరిపోతుంది. తిని చూపిస్తా అని చెప్పిన కదా మీకు. వావ్, సూపర్ వచ్చింది. ఎక్సలెంట్ ఉన్నాయి టేస్ట్. ఆహా, మీ ఇంట్లో ఒకటి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇడ్లీలు మిగిలితే అట్టిగా పడేయడం ఎందుకు కదా, ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ ఉప్మా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి. మీరు కూడా చేసిన వెంటనే తినండి, చల్లారితే చాలా బాగుంటుంది కొంచెం టేస్ట్. చేసిన వెంటనే వేడివేడిగా తింటే ఆహా, టేస్ట్ వేరే లెవెల్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, కామెంట్, వీడియో ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా, రెసిపీ బాగుందా, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ కాకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి కంపల్సరీగా. థ్యాంక్ యూ, బాయ్, కీప్ స్మైల్.